ప్రస్తుతం ఏపీలో చూస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుందండి? చాలా బాగుందండి. హ్మ్. ఎప్పుడు ఊహించని విధంగా సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకొని వస్తున్నారు. ఆహ్, ఆ ఆర్థిక ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆహ్, ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకొని వస్తున్నారు, పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు. ఆహ్, స్టూడెంట్స్‌కి అయితేనేమి, ఆహ్, ఫార్మర్స్‌కి అయితేనేమి మొన్ననే ఇంకా అకౌంట్‌లోకి పైసలు ఏశారు. ఇప్పుడు పింఛన్ అయితేనేమి, ప్రతి ఒక్క రోడ్లు అయితేనేమి పల్లెల్లో ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి నేరుగా అంటే తీసుకెళ్తున్నారు. అంటే ఏ విధంగా ఏ విధమైనటువంటి అవినీతి లేకుండా ఈ పరిపాలన సాగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఓకే. అంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ తీసుకొస్తున్నారు అంటున్నారు. మరి ఇప్పటి నుంచైనా ఇట్లా స్టూడెంట్స్ కానీ, ఇంకా చాలామంది ఉద్యోగాల కోసం వలస వెళ్తున్నారు బెంగుళూరు కానీ, ఇటు హైదరాబాద్ కానీ. అలా వలస వెళ్ళడం ఆగిపోతుందంటారా మరి? తప్పకుండా అండి. హ్మ్. తప్పకుండా ఆగిపోతుంది. ఇప్పుడే ఆహ్, అంటే ఇండస్ట్రీస్ చాలా వచ్చాయి. ఆహ్, మొన్ననే లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీ కాదు, యూఎస్ వెళ్ళారు. ఇండస్ట్రీస్ కోసము ఒక కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇక్కడ అదర్ కంట్రీస్ నుంచి తీసుకొని వచ్చే విధంగా కృషి చేస్తున్నారు. జగన్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా మరి ఇప్పుడు? ఉందండి. హ్మ్.